కాంగ్రెస్లో ముసలం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదు. ఇప్పటికే కర్ణాటకలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో కూడా కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి ఉంది అంటూ బండి సంజయ్ తాజాగా వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ఒక రాజకీయ నాయకుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఏమన్నా మాట్లాడొచ్చు, కానీ ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అంటే ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి విభాగాల్ని నేతృత్వం వహించేటటువంటి శాఖగా మనం హోంశాఖను చూడాలి. అందులోని అమిత్ షాకి లెఫ్టినెంట్ అమిత్ షాయే ఇప్పుడు దేశానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు, రాజకీయపరమైన విధానపరమైన నిర్ణయాల్లో ఆయన పాత్ర అందరికీ తెలిసిందే. ఆయనకి లెఫ్టినెంట్గా ఉన్నటువంటి బండి సంజయ్ అందులోని హోంశాఖ తరపున దక్షిణాది రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇలాంటి అన్ని రాష్ట్రాలకి ఒక సమన్వయ బాధ్యత, అంటే ప్రభుత్వపరమైన పార్టీ పరమైనటువంటి సమన్వయ బాధ్యతను కూడా బండి సంజయ్ చూస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏం చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనాత్మకంగా మారాయి. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫోన్లలో మాట్లాడుకున్నారు. అంతేకాకుండా 2 జిల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. వాళ్ళు మీటింగ్ అయినటువంటి తీరు కానీ, వాళ్ళు జరుపుతున్నటువంటి చర్చలు కానీ ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి అంశాలుగా బండి సంజయ్ పేర్కొంటూ ఇది పక్కా. అంతేకాకుండా రేవంత్ రెడ్డికి లేదంటే తమకు మంత్రి పదవులకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర నాయకత్వానికి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి రాహుల్ గాంధీకి ఇప్పటికే అసంతృప్తికి సంబంధించినటువంటి లేఖలు కూడా పంపించారనేది బండి సంజయ్ చేసిన వ్యాఖ్యానం. ఇది నోటి మాటగా చెప్పారా లేదా ఇంటెలిజెన్స్ పరంగా తన వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్పారా అనేది పక్కన పెడితే సంజయ్ వ్యాఖ్యలకి కొంత పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అనేటటువంటిది ఉంది. తెలంగాణలో ఎలా ఉన్నప్పటికీ క్రమక్రమంగా కర్ణాటకలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్నటువంటి సూచనలే కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి చుట్టూ మొత్తం రాజకీయం కేంద్రీకృతం కావడం పట్ల కొందరు సీనియర్లు అయితే చాలా ఆగ్రహంగా, ఆవేదనగా, అసంతృప్తిగా ఉన్నారు, కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు 25 మంది వరకు ఫోన్లో మాట్లాడుకున్నారని, 8 మంది ప్రత్యేకంగా భేటీ అయ్యారని, 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవులకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నాలు చేశారంటూ కొన్ని సమాచారాల ఆధారంగా, అంటే తనకు ఉండేటటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగానే బండి సంజయ్ బయటపెట్టినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. దీని వెనక బీజేపీకి ఏమైనా బడా ప్లాన్ ఏమైనా ఉందా? ఏంటంటే ఇప్పుడు కేరళలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేరళలో కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, కేరళలో కాంగ్రెస్ పార్టీ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంటే బలమైనటువంటి సవాల్ని దక్షిణాది నుంచి విసిరేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణను బలహీనపరిచేందుకు భారతీయ జనతా పార్టీ ఏమైనా వ్యూహరచన చేస్తుందా? అందులోని బండి సంజయ్ అంటే నాయకుడిగా ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడు. గతంలో ఆయన పార్టీ శాఖ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు బీజేపీ బాగా బలపడింది. హైదరాబాద్ లాంటి చోట్ల అప్పటికి చాలా ప్రబలమైన శక్తిగా ఉన్నటువంటి బీఆర్ఎస్కి సవాల్ విసిరి మరీ ధీటుగా పోటాపోటీగా సీట్లు సంపాదించగలిగింది. తర్వాత ఆయన నాయకత్వం నుంచి తప్పుకున్నప్పటి నుంచి క్రమక్రమంగా బలహీనపడుతూ వచ్చింది భారతీయ జనతా పార్టీ. అయితే ఎంపీ ఎన్నికల్లో మాత్రము అప్పటికి ఉండేటటువంటి నరేంద్ర మోడీ హవా వల్ల ఎక్కువగానే సీట్లు వచ్చినప్పటికీ, కాంగ్రెస్తో సమానంగా సీట్లు వచ్చినప్పటికీ పార్టీ పరంగా బలం అయితే పెరగలేదనే చెప్పాలి. ఇప్పుడు బండి సంజయ్ తిరిగి అంటే కరీంనగర్ మేయర్ని నెగ్గించుకోవడము, దానికి సంబంధించినటువంటి విజయోత్సవ సభలోనే ఈయన ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, అంతేకాకుండా హైదరాబాద్లో కూడా అంటే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా సైబరాబాదు, మల్కాజ్గిరి, గ్రేటర్ హైదరాబాద్ ఈ 3 ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామనేటటువంటి వ్యాఖ్యలు చేయడము, ఇవన్నీ పొలిటికల్గా చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నటువంటి ఘట్టాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు, బండి సంజయ్ అనే నేను పార్టీలో ఉండకుండా ఉంటే కనుక కుక్కలు కూడా నన్ను పట్టించుకోవు, పార్టీ కంటే పెద్దలం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కనుమరుగైపోయారు అనేటటువంటి వ్యాఖ్య కూడా చాలా ఇంపార్టెంట్. పార్టీయే మాకు దేవాలయం అనేది. ఎందుకంటే బయట నుంచి ఈటల రాజేందర్, ఇతరత్ర చాలామంది నాయకులు బయట నుంచి వచ్చి పార్టీని కలుషితం చేస్తున్నారనేది బండి సంజయ్ యొక్క విమర్శ. కానీ వాళ్ళెవరు కూడా పార్టీ కంటే తామే గొప్పవాళ్ళమని, తమకి పదవులు ఇస్తే మాత్రమే పనిచేస్తామని చెప్తున్నటువంటి ధోరణిలో పార్టీని కార్యకర్తగానే ఉంటాము, పార్టీని
నుంచి పక్కకి వెళ్తే కనుక కనీసం నామమాత్రంగా కూడా ఉండము అనేటటువంటి దాన్ని ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు గుర్తించాలనేటటువంటి దిశలో వ్యాఖ్యలు చేయడము. తను భవిష్యత్తులో అంటే హైదరాబాద్కి సంబంధించి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మున్సిపల్ ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో, గ్రేటర్ 3 కార్పొరేషన్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో వాటికి సంబంధించి నాయకత్వం కూడా తానే వహిస్తానన్నట్లుగా స్పష్టంగానే ఇప్పటికే సంజయ్ వ్యాఖ్యానం చేశారు. దీని వెనక అమిత్ షా వ్యూహం ఉండుంటుంది. అమిత్ షా నుంచి అనుమతి తీసుకోకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ రాజకీయ వర్గాలు కానీ భావించటం లేదు. ఇది ఖచ్చితంగా సంజయ్ సవాల్ విసరడము, అంతేకాకుండా బండి సంజయ్ అనేటటువంటి నేను అన్ని ప్రత్యేకించి ఆయన చెప్పడంలోనే ఒక ఉద్దేశం ఉంది. రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి కూడా ఆయన పోటీ పడతారు అనేటటువంటి భావన పార్టీ వర్గాల్లోని దిగువ స్థాయి శ్రేణుల్లోనే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సంజయ్ లాంటి బీసీ నాయకుడికి నాయకత్వం ఇస్తే ధీటుగా కాంగ్రెస్ని ఎదుర్కొంటారు అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి. రేవంత్ రెడ్డితోటే ఫైట్ చేయాల్సి ఉంటుంది, రేవంత్ రెడ్డితో ముఖాముఖి పడాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ని స్వయంగా సమీకరిస్తూ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అప్పుడప్పుడు లీక్ చేస్తూ బండి సంజయ్ ఈ సంచలనాలు రేకెత్తిస్తున్నారు. ఒకవైపు పార్టీలో బలపడ్డము, మరోవైపు కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళ పెత్తనాన్ని కంట్రోల్ చేయడము, ఇంకోవైపు చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోంది అనే అట్మాస్ఫియర్ వాతావరణాన్ని, రాజకీయ వాతావరణాన్ని సృష్టించడం, ఈ లక్ష్యాలుగా బండి సంజయ్ తాజా వ్యాఖ్యలు చేసినట్లుగా చూడాలి. ప్రత్యేకించి ఈయన చెప్పినటువంటి 25 మంది ఎమ్మెల్యేలు ఫోన్లో మాట్లాడుకోవడం కానీ, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మంత్రుల మీద వస్తున్నటువంటి అవినీతి ఆరోపణల కారణంగా వాళ్ళని పక్కన పెట్టి కొత్తగా తమకు అవకాశం ఇవ్వాలని 8 మంది ప్రత్యేకంగా భేటీ అవ్వడం కానీ, 2 జిల్లాలకు చెందినటువంటి వాళ్ళు మంత్రివర్గంలో తమ స్థానానికి సంబంధించి అసంతృప్తితో ప్రత్యేక సమావేశాలు రహస్యంగా నిర్వహించుకోవడం కానీ, ఇవన్నీ పక్కా ఆధారాలతోటే బండి సంజయ్ చెప్పారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా బండి సంజయ్ వ్యాఖ్యలు భవిష్యత్తులో ఒక యాక్షన్ ప్లాన్గా, స్ట్రాటజికల్ మూవ్మెంట్గా తీర్చిదిద్దుకుంటాయా లేదంటే రూపుదాల్చుతాయా అనేది మనం వేచి చూడాలి.